రూపాయలకు అమ్మవలసినటువంటి యూరియా బస్తాను 350 రూపాయలు 400 రూపాయలు అమ్ముడుపోతా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వాస్తవంగా 50% అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎరువుల్లో 50% మార్కెట్కి ఇవ్వాలి. మరి అటువంటిది మీరు మార్కెట్ ద్వారా ఇవ్వకుండా, ఆర్బీకేల ద్వారా ఇవ్వకుండా, అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా ఇవ్వకుండా, మరి మీరు లేదు సింగిల్ విండోల ద్వారా ఇవ్వకుండా ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యాపారస్తులకు, ప్రైవేట్ మార్కెట్ చేసే వాళ్ళకు మీరు యూరియా అందజేస్తారో దానికి ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను. మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన 3వ, 4వ మంత్రి, ఆయన రైతుల గురించి ఎంత కించపరిచేట్టుగా మాట్లాడతారంటే రైతులంతా బారులు తిరబడి క్యూలో యూరియా కోసం నిరీక్షణ చేస్తూ ఉంటే మరి బఫే కోసం, భోజనం కోసం ఏ విధంగా బఫే కోసము మరి భోంచేస్తారో, భోజనం కోసం నిలబడతారో ఆ విధంగా రైతులంతా కూడా క్యూలో నిలబడుకున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడము ఓ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, వ్యక్తిత్వాన్ని అవమానపరిచినట్టే అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ గొంతుకు వినిపించాలంటే, వాణిని వినిపించాలంటే అనేకమైనటువంటి అంశాలు, నిషేధాజ్ఞలు ఇక్కడ రావాలంటే కూడా అడుగడుగున మాకు అడ్డంకులు, అవరోధాలు. మేము కేవలం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామంటే కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు లేరు, మరి ఆర్డీఓ గారు లేరు. ఇక్కడ ఏఓ గారు ఎవరో జూనియర్ అసిస్టెంట్కో, సీనియర్ అసిస్టెంట్కో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి కనీసం వారికైనా ఈ యొక్క యూరియా సమస్య చెప్తామంటే వారు కూడా అందుబాటులో లేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగదు. పూర్తిగా యూరియా ఎరువులంతా కూడా మరి సౌలభ్యంగా, సులభంగా, సౌకర్యంగా లభ్యమైనంత వరకు కూడా రైతుల తరపున మా పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.